క్షమించమ్మా అని చెప్పి ఆవిడ బయలుదేరుతుంది. ఆవిడ తపస్సు ఎలా చేస్తుంది, ఆవిడకి ఎంతో ఇష్టమైన పట్టు చీరలు అవన్నీ పక్కన పెట్టి నార చీర కట్టుకుని తపస్సు మొదలు పెడుతుంది. ఎక్కడైతే గంగావతరణం జరిగిందో ఆ ప్రదేశంలో ఆవిడ తపస్సు కూర్చుంటుంది. తర్వాతే ఆ పర్వతానికి గౌరీ శిఖరం అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఆవిడ దినచర్య ఏంటి అంటే ఆవిడ శివుడి కోసం తపస్సు చేయడం, అక్కడికి వచ్చిన మునులను ఋషులను వాళ్ళందరినీ గౌరవించడం, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం. ఈవిడ తపస్సు యొక్క రోజులు లెక్కించడానికి మొక్కలను నాటేదిట. ఆవిడ ఎన్ని రోజులు తపస్సు సాగుతోంది అని తెలియడానికి మొక్కలు నాటడం, ప్రతిరోజు ఆ మొక్కల పోషణ ఈవిడ తపస్సు, శివ పంచాక్షరి. ఇంతే ఈవిడ జీవితం. అంటే ఎవరికైనా ఎవరి మీదైనా ప్రేమ ఉంది అంటే అది ఎంత ప్రేమో చెప్పడానికి పరాకాష్ఠ కింద పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడిపై ఉన్న ప్రేమని ఉదాహరణగా చూపించవచ్చు. అంత ప్రేమించింది ఆవిడ. అందుకే జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరు, ఈ లోకం మొత్తానికి తల్లిదండ్రులుగా ప్రసిద్ధి చెందారు వాళ్ళు. ప్రతి ఒక్కరూ జై భవానీ అని కామెంట్ చేయండి. అని ఖచ్చితంగా నా అకౌంట్ ఫాలో అవ్వండి. కలిసి శివపురాణాన్ని నేర్చుకుందాం.